జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కుందనా, ఏంటా కన్నీళ్ళు? కారం ఎక్కువైందా? లేదు బావా, మమకారం ఎక్కువైంది. ఈ మాత్రం దానికి కన్నీళ్లు పెట్టుకుంటారా ఎవరైనా? అసలు అమ్మ ప్రేమే అక్కకు నాకు తెలియదు బావా. అమ్మ గోరు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు నీ చేతి ముద్దతో నేను చూస్తున్నాను. వేరే పిల్లల్ని వాళ్ళ అమ్మతో చూసినప్పుడు ఏదో తెలియని బాధ నన్ను ఆవహించేది. అమ్మ ప్రేమ మిస్ అయిపోయానన్న బాధ గుండెల్లో తొలిచేసేది. కానీ ఇప్పుడు అదంతా పోయింది బావా. అంత ప్రేమని నువ్వు నాకు పంచుతున్నావు. నీకన్నీ నేనై చూసుకుంటానని పెళ్లిలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాను కుందనా. నిన్ను ప్రేమగా చూసుకోవడం నా బాధ్యత. ఆడపిల్లలు ఎక్కువగా ఏడవకూడదు, సరేనా? ఏడిస్తే ఆ కన్నీళ్ల ధాటికి ఆ కళ్ళల్లో ఉన్న అందం అలిగి వెళ్ళిపోతుంది. తిను. తిను. కాఫీ అడిగారుగా, తీసుకోండి. రత్నమాల, నీ సుపుత్రుడు ఎందుకు వచ్చాడో కనుక్కో. నానా కౌస్తుబ్, వినపడింది. ఏనాన్నా, ఇక ఎప్పటికీ నాతో మాట్లాడరా? అది అడుగుదామని మీ దగ్గరకు వచ్చాను. మనం మాట్లాడుకునేంత చనువు లేదని నీ పెళ్లితో నువ్వు నిరూపించావు కదరా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు? మీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పేనన్నా. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. తప్పటడుగులు వేసేశాక ప్రతి ఒక్కడు చెప్పే మాటలే ఇవి. నానా, మీ విషయంలో అది తప్పే, కానీ నా పరంగా అది తప్పేమీ కాదు. ఓ, చేసిన నేరానికి కాస్తైనా సిగ్గుపడుతున్నావేమో అనుకున్నాను. సమర్థించుకుంటున్నావన్నమాట. అసలు నేను చేసిన నేరం ఏంటి నాన్న? నీ సొంత చెల్లెలు కూతుర్నే కదా పెళ్లి చేసుకున్నా. వద్దురా వద్దురా వద్దురా, వద్దురా. మీ అత్త పేరు ఇంట్లో వినపట్టానికి వీల్లేదు. పేరు కూడా వినపడకూడనంత పరాయిదైపోయిందా మా అత్త? మీ తోడబుట్టిన చెల్లెలే కదా నాన్న తను. మనుషుల మధ్య కేవలం రక్త సంబంధం ఉంటే సరిపోతురా. రక్త సంబంధాలకి విలువివ్వాలి. మీ అత్త మా బంధాన్ని వెక్కిరించి వెళ్ళిపోయింది. మా నమ్మకాన్ని నట్టెట్లో ముంచేసిపోయింది. మా ప్రేమని కాలి కింద చెప్పులా తొక్కేసి వెళ్ళిపోయింది. మా దగ్గర పనిచేసే ఓ పనివాడితో వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు. తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా తప్ప నాన్న? ముమ్మాటికి తప్పే, మాటికి తప్పే, మాటికి తప్పే. తను చేసిన పని వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంతమంది మనస్సులు బాధపడతాయో ఆలోచించి చేయాలి. కాని స్వర్ణ తన స్వార్థం తను చూసుకొని నా కన్న తల్లి చనిపోవడానికి, మా అన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణమైంది.
జరిగిన దానిలో తప్పులు మాత్రమే ఎంచాలని చూస్తే తప్పులు మాత్రమే కనిపిస్తాయి నాన్న. అదే మనసు పెట్టి ఆలోచిస్తే అత్త చేసిన దాంట్లో మీకు ఎలాంటి నేరం కనిపించదు. అనుభవించేవాడికి తెలుస్తుందిరా ఆ బాధ. నేను 2 రోజులు మాట్లాడకపోతే నువ్వు తట్టుకోలేకపోయావే. దీన్ని 20 ఏళ్ళు నా గుండెల మీద పెట్టుకొని పెంచాను. అనుక్షణం కంటికి రెప్పలా కాచుకొని మరీ పెంచాను. పెంచిన ఈ అన్నకుంటేనే తండ్రి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. నాన్న అది నేను ఏమైపోయినా పర్లేదని వెళ్ళిపోయినా ఈ స్వార్థపరురాల గురించా నువ్వు మాట్లాడుతున్నావు? అత్తి స్వర్ణ మీద నీకెప్పుడు అత్తే కోపం ఉండాలి రుద్ర. స్వర్ణ నా మాట వినుంటే, నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకొనుంటే స్వర్ణ కూతురుని నీకు పెళ్లి చేసి నా నెత్తిన పెట్టుకుని చూసుకునేవాంటరా. కానీ దానికి దాని కూతురుకి ఆ అదృష్టం లేదు కాబట్టే నా ప్రేమని కాలుతో తన్ని వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు తనంటే ఈ గుండెలో ఉన్నది ప్రేమ కాదురా, ద్వేషం. ద్వేషం మాత్రమే ఉంది. అమ్మ పట్ల మావయ్యకి చాలా ప్రేమ ఉంది, కానీ అపార్థాల మూలంగా వాళ్ళ ప్రేమ మొత్తం ఒక గాజు బొమ్మలా పగిలిపోయింది. వీడేంటి కాసేపు విలన్లా కాసేపు హీరోలా మారిపోతున్నాడు? చెల్లెలి మీద ఎక్కడ్లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు. మీ నాన్న చెప్పింది నిజం కోస్తూ. మన ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ నుంచి కూడా అంతే ప్రేమ తిరిగి పొందాలని. కానీ మీ నాన్న పంచిన ప్రేమని ఒక చిత్తు కాగితంలో విసిరు కొట్టింది మీ మేనత్త. నాన్న, మీరు అత్తను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నాన్న. కుందనకి అత్త రాసిన లెటర్ దొరికింది. ఇది ఒక్కసారి చదవండి నాన్న, మీకే అన్నీ అర్థం అవుతాయి. ఇప్పుడు ఈ లెటర్ చదివితే రుద్రకి లేనిపోని డౌట్స్ వస్తాయి. ప్లీజ్ మావయ్య, ఒక్కసారి ఆ లెటర్ చదవండి, ఒక్కసారి చదవండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.